సుందరకాండ పారాయణ చేస్తే అంత శక్తి ఎందుకు వస్తుంది అంటే గాయత్రీ మహామంత్రంలో ఉన్నటువంటి అక్షరాల్ని ఋషులు అధిదేవతలతో సహా పూజ చేస్తే ఎంత శక్తి కలుగుతుందో సుందరకాండ చెప్పిన చోట, సుందరకాండ పారాయణ చేసిన చోట అంత శక్తి వస్తుంది. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ సుందరకాండ అంత శక్తివంతమైంది. కాబట్టి ఆ తల్లి కించిత్ ఉపశాంతి పొందింది. కానీ తొందరలో మళ్ళీ రాక్షస స్త్రీలు బుద్ధి మార్చుకుని నన్ను హింస పెడతారనుకుంది. మనసులో బాధపడింది. నేను ఇవాళ ఎలా బాధ పెడుతున్నానో అలాగే తొందరలో ఈ లంకాపట్టణంలో ఉన్న రాక్షస స్త్రీలందరూ భోరు భోరున ఏడ్చేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకాపట్టణం అంతా కాకులతో, గద్దలతో, రాబందులతో, నక్కలతో నిండిపోతుంది. రామచంద్రమూర్తి వచ్చి ఆయన కోదండము నుంచి విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత లంకని కాల్చివేసే రోజు తొందరలో రాబోతోందని బాధపడి ఏడ్చి నేల మీద పడి దొల్లుతూ ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం నులిభేతదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. నేను అల్పభాగ్యం ఉన్నదాన్ని, రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం చేస్తానని వచ్చిన దాన్ని, 13 ఏళ్లు రాముడితో కలిసి తిరిగిన దాన్ని, ఎందుకు నేను ఆ జింకని కోరుకున్నట్టు? మా మల్పభాగ్యాం నులిభేతదానీం, ఆ మృగరూపంలో వచ్చి కాలం నన్ను మభ్యపెట్టింది, ఆ మృగాన్ని కోరుకున్నాను. ఆ రామచంద్రమూర్తి వెళ్ళిపోయారు. రాముడు నాకు దక్కేవాడు, పొరపాటు చేశాను. యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. లక్ష్మణుడు వెళ్ళిపోవడానికి ఎంత భయంకరమైన మాట మాట్లాడాలో అంత భయంకరమైన మాట మాట్లాడాను. ఆ మాట వలన లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, రాముడు దూరంగా ఉన్నాడు. అవకాశం చూసుకుని రావణుడు నన్ను అపహరించాడు. కాబట్టి నేను మళ్ళీ తిరిగి ఆనందాన్ని పొందుతానన్న సంతోషం నాకు కనపట్టలేదు. రాముడు మహానుభావుడు, ఎంత పరివేదన పొందేసిందో తల్లి. ఆపదలో ఉన్నటువంటి చుట్టూ వేట కుక్కల చేత పరివేష్టింపబడినటువంటి ఒక జింక పిల్ల భయవిహ్వలయ్యి నేల మీద పడి దొల్లిపోతున్నట్టుగా దొల్లిపోయి కొట్టుకుని గుడ్డలు బాదుకుని ఏడుస్తూ మాట్లాడింది ఆ రోజున సీతమ్మ. ఆ రోజున తల్లి అంది, రామచంద్రమూర్తి అరణ్యంలో ఎక్కడో శరీరాన్ని విడిచిపెట్టాడో, లేకపోతే దూరమైన కొద్దీ స్నేహం తగ్గిపోతుంది. ఇంతకాలంగా నన్ను చూడకుండా ఉన్న కారణం చేత నా మీద ప్రీతి తగ్గి ఆజానుబాహు అరవిందదాయతాక్షుడైన రామచంద్రమూర్తిని మోహించిన మరొక కాంతని వివాహం చేసుకున్నాడో, నన్నెండటికీ మరిచిపోయినటువంటి రామచంద్రమూర్తి హా సీత అంటూ ఎక్కడో ఇడుములు పడుతూ స్మృతి తప్పి అరణ్యాల్లో తిరుగుతున్నాడో, లేకపోతే నా కష్టం తెలియకపోతే రాముడు రాకుండా ఉండడు. నా కష్టం ఇప్పటికీ రాముడికి తెలియలేదో, రాముడు వస్తాడో రాడో, నే చేసిన తపస్సు ఫలిస్తుందో ఫలించదో, ఒక ఉపాసకుడు భగవద్ దర్శనానికి ఎలా పరితపిస్తాడో అలా పరితపించి ఏడ్చి కొట్టుకుని ఆవిడంది ఆఖరికి, నేను చేసినటువంటి ఈ పూజ అంతా నిష్ఫలం అయిపోయింది. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతఘ్నిష్వమనుషాణాం అంది. భూమి మీద పడుకున్నాను, ఇంత తపస్సు చేశాను, రాముడు ఉన్నాడని నమ్మాను, వస్తాడనుకున్నాను, రాముడు రాలేడు. నేను చేసినటువంటి ఉపాసనంతా కృతజ్ఞుడికి చేసిన ఉపకారమైంది. రాముడు రాలేదు, వస్తాడన్న నమ్మకం తగ్గిపోతోంది. కాబట్టి ఇక నేను శరీరంతో ఉండలేననుకుంది. అనుకుని హనుమ పైనుంచి చూస్తున్నారు ఆయన. అకస్మాత్తుగా తల్లి ఒక నిర్ణయం తీసుకుంది, నేను ఉరిపోసుకుని ఇప్పుడే మరణిస్తాను. ఛీ మనుష్య జన్మ, స్వాతంత్రం లేదు, ఆత్మహత్య చేసుకోకూడదు. ఇక్కడ ఉన్నవాళ్ళు రాక్షసులు. చనిపోవడానికి కనీసం విషాన్నో కత్తినో ఇచ్చేవాడు కూడా లేడు. చనిపోదామంటే చావనివ్వరు, బతుకుదామంటే నేను కోరుకున్నట్టు బతకనివ్వరు. ఇది రాక్షసత్వం. కాబట్టి నేను మరణిస్తానంది అని ఆ తల్లి సీతాధవేణ్యుద్గ్రథనం గృహీత్వా ఉద్బధ్యవేణ్యుద్గ్రథనేన శీఘ్ర అహంగమిష్యామి యమస్య మూలం అని ఆ తల్లి
కత్తి విషము చేతిలో లేవు కాబట్టి తన దీర్ఘమైనటువంటి జటని విప్పి ఆ కేశపాశాన్నే కంఠానికి చుట్టేసుకుని పూచిన అశోక ఆ శిశుపా వృక్షం యొక్క కొమ్మని కిందకి వచ్చి వంచి ఆ రెండవ చివర దానికి ముడివేసి ఆ కొమ్మ పైకి వెళ్ళిపోతే దానితో పాటు పైకి తేలిపోయి ప్రాణం విడిచిపెట్టడానికి సిద్ధపడిపోయింది. ఆ కొమ్మ ఇలా పట్టుకుని ముడి వేసేసుకుంది, విడిచిపెట్టిందో తేలిపోతుంది. పైన ఉన్నాయని చూస్తున్నారు. ఇంత దూరం వచ్చాను, ఇన్ని దిక్కులకి ఇన్ని లక్షల వానరములు వెళ్ళాయి, సీతమ్మ తల్లి దర్శనం చెయ్యాలనుకున్నాయి. దక్షిణ దిక్కునికి అంగదుడి నాయకత్వంలో వచ్చిన నేనొక్కడిని మాత్రమే సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగాను. అకస్మాత్తుగా అమ్మ ఉరిపోసుకుంటోంది. ఇప్పుడు నేను మాట్లాడకపోతే సీతమ్మ తల్లి ప్రాణం విడిచిపెడితే, అక్కడికి వెళ్ళి నేను ఈ మాట చెప్తే రామచంద్రమూర్తి ప్రాణం విడిచిపెడితే, సుగ్రీవుడు ప్రాణం విడిచిపెడితే ఇంత దూరం వచ్చి నేనేం సాధించినట్లు? భూతాశ్చాత్కాహిపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితా పిలతోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను చాలా పండితుడు అనుకుని చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయంలో చెయ్యకుండా ఉండిపోయిన దూత వలన కార్యములు ప్రభువు చెడిపోతాయి. అయ్యో నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆయన చాలా బెంగ పెట్టేసుకుని, నేను బ్రాహ్మణుళ్ళ సంస్కృతంలో మాట్లాడదామా, కోతి సంస్కృతంలో ఎందుకు మాట్లాడిందని ఆవిడకి అనుమానం వచ్చి కొమ్మొదిలేస్తుంది. ఇంకొంచెం గట్టిగా ఏమైనా ఓదార్పు వాక్యాలు పలుకుదామా, కిందనున్నటువంటి రాక్షస స్త్రీలు విని ఎక్కడి నుంచి వచ్చి వానరం బ్రాహ్మణుళ్ళ మాట్లాడుతోంది, సంస్కృత భాష మాట్లాడుతోంది, మనుష్య భాష మాట్లాడుతోందని నా వెంట పడతారు. ఇద్దరికి యుద్ధం జరుగుతుంది, జయాపజయములు విధి నిర్ణీతములు, నేను గెలవచ్చు ఓడిపోవచ్చు. ఈలోగా సీతమ్మ తల్లికి అనుమానం ఎక్కువైపోతుంది, ప్రాణం విడిచిపెట్టేస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలో నాకే అర్థం కావట్లేదని ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంసర్వో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహార అన్నారు మహర్షి. అద్భుతమైనటువంటి శ్లోకంతో ఆయన పరివేదనకి పరిష్కారం. నేను ఇప్పుడు ఏం చేసినా ఏం మాట్లాడినా ఉపయోగం లేదు. చనిపోదామనుకున్న సీతమ్మని బతికించగలిగిన ఏకైక విషయం రామకథ ఒక్కటే. అది మృత సంజీవని. రామకథ చెప్పానా ఆవిడ మళ్ళీ బతుకుతుంది. కాబట్టి నేను ఇప్పుడు రామకథే చెప్తానన్నారు. రాజాదశరథో నామరథ కుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశాన్ని అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి పుత్రకామేష్టి చేస్తే కలిగినటువంటి నలుగురు సంతానమైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తిని తండ్రిని ధర్మంలో నిలబెట్టడానికి, సత్యమునందు నిలబెట్టడానికి తెల్లవారి పట్టాభిషేకం చేస్తానన్న దశరథ మహారాజు గారిని నిలదీసి కైకమ్మ తల్లి 2 వరాలు కోరి అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యమంటే, భరతుడికి పట్టాభిషేకం జరగకుండా తనకి పట్టాభిషేకం జరిగితే తండ్రి సత్యము నుండి జారిపోతాడని తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి తాను అరణ్యవాసానికి వెళ్ళి భరతుడికి పట్టాభిషేకం చేయించి అరణ్యవాసానికి వచ్చిన రామచంద్రమూర్తిని విడిచిపెట్టి ఉండలేక ఆయన అనుగమించినటువంటి సీతమ్మ, ఆయన తమ్ముడైన లక్ష్మణస్వామి ముగ్గురు కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానంలో ఉండగా దుర్మార్గుడైనటువంటి రాక్షసుడైనటువంటి రావణాసురుడు మాయామృగాన్ని పంపి రామలక్ష్మణుల్ని దూరం చేసి సీతమ్మని అపహరించి తీసుకుని వచ్చి లంకాపట్టణంలో ఈ శిశుపావృక్షం కింద నిర్బంధించి ఉంచితే, ఆ తర్వాత సుగ్రీవుడితో స్నేహం చేసినటువంటి రామచంద్రమూర్తి వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇస్తే ప్రతిఫలంగా సుగ్రీవుడు అన్ని దిక్కులకి సీతమ్మ తల్లి జాడకట్ట కనిపెట్టడానికి వానరుల్ని పంపితే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరులలో హనుమాను పేరు కలిగినటువంటి నేను ఈ శిశుపావృక్షం మీద కూర్చుని యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అస్త్రౌషం రాఘవస్యాహం తేజమాసాదితామయ. ఎటువంటి కాంతి, ఎటువంటి చీర, ఎటువంటి తేజస్సుతో సీతమ్మ ఉంటుందని నేను బయలుదేరేటప్పుడు రామచంద్రమూర్తి నాకు చెప్పారో అటువంటి సీతమ్మని చూసి ధన్యుడనయ్యాను అని నమస్కారం చేసి కూర్చున్నాను. ఆ మాట వినగానే తల్లి ఊరట పొందింది. ఉరే ఎన్నాళ్ళకి రా ఇంత మంచి మాట విన్నాను, ఇప్పటి వరకు తనకి తెలిసున్న కథ, ఓహో ఎంత మాట విన్నాను రా అనుకుంది. అంతే, ఆ తల్లికి శుభం కలుగుతోంది అన్నట్లుగా శకునములు తోచాయి. తస్యాశుభం వామవరాళ పక్ష్మా రాజీవ్రతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుఖేశ్యా మీనాహతం పద్మమివాభితామ్రం అంటారు మహర్షి. ఆమె ఎడమ కన్నదిరింది, ఎడమ తొడదిరింది, ఎడమ భుజమదిరింది, చీర కొద్దిగా జారినట్లు అనిపించింది. అవి శుభశకనములు. ఆ తల్లి ఎడమ కన్నదిరిందంటే కేవలం కన్నెదిరింది అంటారు. నాకు అత్యంత ఇష్టమైన శ్లోకాల్లో అదొకటి. బాగా నీటితో ఉన్నటువంటి సరోవరంలో అడుగున కాడ ఉండి పైకి నీటి మీద అరవిరిసినటువంటి తామరపు ఉండగా ఆ నీటి లోపల ఉన్నటువంటి ఒక చేప తామర కాడ దాకా వచ్చి నిలబడి మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభం చేసే ముందు తోకని ఇలా కదిపితే ఆ తోక వెళ్ళి కాడకి తగిలితే, కాడ కదిలితే, కాడ మీద నీటి మీద ఉన్న తామరపు ఇలా కదిలితే ఎంత అందంగా కదులుతుందో అలా నల్లగా ఉన్నటువంటి వెంట్రుకలతో కూడినటువంటి అందమైన కనురెప్పగలిగినటువంటి తెల్లని భాగము కలిగి నల్లని గుడ్డు కలిగిన సీతమ్మ యొక్క ఎడమ కన్ను అలా అదిరింది. అలా అదిరి శుభాన్ని సంకేతించింది.